తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలోని శ్రీ గ్లోబల్ హై స్కూల్ వరుసగా తన ప్రపంచనాన్ని కొనసాగింది. ఇప్పటికే గడిచిన కొన్నేళ్లుగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న గ్లోబల్ హై స్కూల్ తాజాగా బుధవారం వెల్లడించిన 10వ తరగతి ఫలితాల్లోనూ తమ విద్యార్థులు మండలాల స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారని హై స్కూల్ కరెస్పాండెంట్ దివాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం నాగులవంచ శ్రీ గ్లోబల్ హై స్కూల్ విజయోత్సవాలను జరుపుకున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మెడల్స్, నగదు ప్రోత్సాహకాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100కు 100% ఫలితాలు సాధించామని తెలిపారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు చిరునామాగా గ్లోబల్ హై స్కూల్ ముందడుగు వేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి తమ సత్తా చాటుకుంటామని వారు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామారావు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. సంస్థ స్థాపించిన అనతి కాలంలోనే అద్భుత ఫలితాలు సాధిస్తూ ఖమ్మం జిల్లాలోనే చింతకాని మండల కేంద్రం నుంచి నాగులవంచ నుంచి శ్రీ గ్లోబల్ హై స్కూల్ తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి జిల్లాలోనే అతిపెద్ద విజయాలు నమోదు చేస్తూ ఈరోజు ఖమ్మం జిల్లాలో బోనకల్ చింతకాని మండల చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఒక అద్భుతమైన విజయాలు సాధిస్తూ ముందుకు వచ్చినటువంటి శ్రీ గ్లోబల్ హై స్కూల్ ఈరోజు ఖమ్మం నాగులవంచలో సంబరాలు జరుపుకోవడం మనం చూస్తామని దీనికి సంబంధించి కరెస్పాండెంట్ దివాకర్ రెడ్డి మనతో పాటు అన్నట్టు తెలుస్తున్నారు. సార్ చెప్పండి. నమస్తే. ముందది మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ టు ఆల్. మీరు ఈ ఫలితాలను ఎలా ఆస్వాదిస్తున్నారు? పిల్లల యొక్క కష్టార్జితం నిన్నటి ఫలితాలు మండల స్థాయిలో ఫస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా చిన్నప్పటి నుంచి నర్సరీ తరగతి నుంచి కూడా 10th క్లాస్ వరకు ఒకే పాఠశాలలో చదివితే ఎలా రిజల్ట్స్ ఉంటాయో నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్లో ఎండి సోహెల్ 569 గాను 600 మార్కులు సంపాదించడం జరిగింది. దానికి కారకులు పాఠశాల యాజమాన్యం, ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు గర్వపడుతున్నాం. ఈరోజు ఇక్కడ చూసినట్టయితే దాదాపుగా ప్రిన్సిపాల్ గారు కానించి వైస్ ప్రిన్సిపాల్, అట్లాగే స్టాఫ్, అన్ని ఫ్యాకల్టీ, టీచర్స్ అంతా కూడా చాలా నైపుణ్యం ఉన్న టీచర్స్గా మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే పిల్లలు మాట్లాడే లాంగ్వేజ్ యొక్క స్కిల్స్ కానీ వాళ్ళ యొక్క మాట్లాడే విధానం కూడా ఇక్కడ టీచర్ల యొక్క ఎఫిషియన్సీని మాకు గుర్తు చేస్తూ ఉంది సీనియర్ జర్నలిస్ట్గా. అది ఇంత మంచి నైపుణ్యం టీంని పెట్టడం మీ విజయానికి కారణం అనుకుంటున్నారా? ఇదే సీక్రెట్ ఆఫ్ శ్రీ గ్లోబల్ హై స్కూల్. ఈ యొక్క విజయమే కాదు, 2025 సంవత్సరం మాకు చెరగని ముద్ర లాంటిది. ఎందుకనగా మొన్న నవోదయ ఫలితాల్లో కూడా డిస్టిక్ 30 ర్యాంకు వచ్చినది. అదేవిధంగా నిన్న ఇంటర్ ఫలితాల్లో కూడా విజయదుంబిది మోగించింది శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థులు మాత్రమే. 470 మార్కులు గాను 467 మార్కులు సాధించినటువంటి లచ్చగూడెం గ్రామవాసి ఆరికపొడి వినీష, మరియు అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 994 1000 గాను ఎల్లంపల్లి కావ్య సాధించడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఈ 15 సంవత్సరాల కాల వ్యవధిలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో గ్లోబల్ స్కూల్ ప్రస్థానం కనీవిని ఎరుగని విజయం. ఇంకా రాబో కాలంలో కూడా మీరు మరిన్ని ఫలితాలు రాబట్టడం కోసం మీరు ప్రత్యేక కార్యాచరణ ఏమైనా చేపడుతున్నారా? స్టడీలు ఇంకా మార్పులు ఏమైనా పిల్లలకి? 15 సంవత్సరాల్లో నా దగ్గర పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కానీ వారి యొక్క ఆలోచన మేరకు, మేనేజ్మెంట్ ఆలోచన మేరకు సమకూర్చుకొని ఇలాంటి విజయాలు సాధించడం జరుగుతుంది. అదేవిధంగా మున్ముందు కాలంలో వ్యవధిలో కూడా అలాంటి ఆలోచన మేరకు కొత్త ప్రణాళికతోటి ఈ సంవత్సరం డిజిటల్ కంటెంట్ తోటి ఒక పాఠశాల విద్యని మార్చే విధంగా, పిల్లల్లో నైపుణ్యతని పెంచే విధంగా
డిజిటల్ కంటెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి. దానికి ముందుగా ఆ విజయాలు అనేవి మీ కెరటన్ న్యూస్ ద్వారా తెలియపరచడం తప్పనిసరిగా. వాస్తవానికి ప్రతి భారతీయుడిగా ఎంత పెద్ద ఉన్నత స్థాయికి ఎదిగినా తరగతి గదిలోనే తన యొక్క భవిష్యత్తు అనేది నిర్మాణం జరిగింది. అలాంటి ఒక చక్కని వాతావరణం, అలాగే ఒక ప్రశాంతమైన వాతావరణంలో శ్రీ గ్లోబల్ హై స్కూల్ ఇక్కడ చాలా అందంగా ఇక్కడ మీరు క్లాసులు నడుపుతున్నారు. రాబో రోజులలో ఇంకా స్ట్రెంత్ పెరగడం కోసం కానివ్వండి, పేరెంట్స్లో మీరు విశ్వాసాన్ని కలిగించడం కోసం కానీ సాధించే విజయాలను మీరు ఎలా నమోదు చేస్తారు? అందమైన బిల్డింగ్లు లేవు కానీ తరగతి గదిలో అందమైన చదువు మాత్రం నేర్పగలిగే శక్తి ఒక గ్లోబల్ స్కూల్ హై స్కూల్ మేనేజ్మెంట్కి కానీ దానిలో పనిచేసిన ఉపాధ్యాయులు మాత్రమే ఉందని చెప్పేసి నిర్మోహడం లేకుండా చెప్పగలుగుతున్నాను. ఎందుకనంటే 15 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థుల్ని, ఒక అనాథ పిల్లల్ని అతి తక్కువ ఫీజులతోటి తీసుకోకపోయినా కానీ ప్రతి ఒక్క విద్యార్థిని శ్రద్ధ వహించి ఉన్నత స్థాయి శిఖరాలకి తీసుకొచ్చిన ఘనత ఓన్లీ గ్లోబల్ స్కూల్కి మాత్రమే. ఈ పరిసర ప్రాంతాల్లో 22 గ్రామాలకి పాఠశాల యొక్క రవాణా సౌకర్యం కల్పిస్తూ, అదేవిధంగా అవివేకంగా ఉన్నటువంటి విద్యార్థులను కూడా తీర్చిదిద్ది ఇవాళ ఉన్నత స్థాయి శిఖరాలని అందుకోగలిగే శక్తి సామర్థ్యాన్ని ఇక్కడ సమకూర్చిన కాబట్టి ఇక్కడ బయట ప్రతి విద్యార్థి కూడా పాఠశాల యొక్క నైపుణ్యతను కనపరుస్తున్నారు. అదేవిధంగా ఒకటే ముఖ్యంగా చెప్పదలుచుకుంది తల్లిదండ్రులకి, మీరు ఎక్కడ ఏ స్కూల్కి చేసినా కానీ పిల్లల యొక్క శ్రద్ధని మెరుగుపరిచే విధంగా ఉండాలి. దయచేసి అందుకు సహకారాలు స్కూల్కి యాజమాన్యానికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు. వాస్తవంగా కష్టమైన నష్టమైన విద్యా వ్యవస్థను మాత్రం వదిలిపెట్టలేదు. ఇంత సంతోషంగా ఈరోజు 2 మండలాల్లో మీ యొక్క ఖ్యాతి వచ్చినందుకు మీరు ఫైనల్గా ఏం ఫీల్ అవుతున్నారు? రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి కష్టం రైతుకే తెలుస్తుంది. కష్టము అనేది తెలుసుకున్న తర్వాతనే అది నష్టమైనా కానీ భరించి విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో ఏమాత్రం సందేహం లేకుండా పాఠశాల యాజమాన్యం ముందుంటుందని చెప్పేసి నాతో వాళ్ళు సహకారం కూడా అదేవిధంగా అదే స్థాయిలో నాతో ఉంటున్నారు కాబట్టి ఇలాంటి విజయాలు సాధిస్తున్నాం. అదేవిధంగా పాఠశాల ఇంకా మున్ముందు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేసుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం. నేను శ్రీ గ్లోబల్ హై స్కూల్ కరెస్పాండెంట్ సార్ని మాట్లాడుతున్నాను. నిన్న విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో చింతకాని మరియు బోనకల్ మండలాల్లో మొదటి ఫస్ట్ ర్యాంకు గ్లోబల్ హై స్కూల్ కైవసం చేసుకోవడం గర్వకారణం, చాలా గర్వకారణం. దీనికి కారకులైనటువంటి ఉపాధ్యాయులు, వారి మిత్ర బృందం మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కారణం అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంతటి ఘన విజయం సాధించినటువంటి విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు స్కూల్ తరఫున చెప్పుకుంటూ, అదేవిధంగా సమిష్టి కృషి ఉపాధ్యాయుల పట్ల విద్యార్థినికి ఇవ్వవలసిన సజెషన్స్ ఇచ్చి ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ టు ఆల్. నా పేరు చాపలమడుగు తిరుపతిరావు. నేను శ్రీ గ్లోబల్ హై స్కూల్కి వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. 2024-2000 విద్యా సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థులు చింతకాని, బోనకల్ మండలాల్లో ప్రైవేటు సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో విజయకేతనం ఎగరవేసి 2 మండలాల స్థాయి ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకోవడం జరిగింది. ఈ ఫస్ట్ ర్యాంక్లో 569 మార్కులతో నేరేడ గ్రామానికి చెందినటువంటి ఎండి సోహెల్ కైవసం చేసుకోవడం జరిగింది. అంత మాత్రమే కాదు, 11 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సంపాదించి పాఠశాల పేరు ప్రఖ్యాతుల్ని నిలుపుతూ వచ్చారు. 450 నుంచి 500 మధ్యలో 12 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. 400 నుంచి 450 మార్కులని 8 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయం సాధించడానికి కారకులైనటువంటి మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కష్టపడి విద్యార్థులను వారి భావితరాలకు మంచి అందించాలని ఉపాధ్యాయులు మంచి చక్కటి విద్యను అందించి విద్యార్థులకు మంచి ఫలితాలను సాధించి పెట్టారు. విద్యార్థుల విజయాల్లో కారకులుగా తల్లిదండ్రులు కూడా నిలుస్తూ వచ్చారు. విద్యార్థులకు కావాల్సిన ప్రతి అవసరతను అక్కడను తీరుస్తూ వారికి మంచి మార్కులు రావడానికి తల్లిదండ్రులు కూడా సహకరిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు,
ఈ యొక్క ఎస్ఎస్సి ఫలితాల్లో 31 మంది విద్యార్థులు రాస్తే 31 మంది విద్యార్థులు పాస్ అయ్యి 100% రిజల్ట్స్ని అందించడం జరిగింది. మరొకసారి శ్రీ గ్లోబల్ హై స్కూల్ మేనేజ్మెంట్ వారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, సహకరించినటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇట్లు మీ చాపలమడుగు తిరుపతిరావు, శ్రీ గ్లోబల్ హై స్కూల్ వైస్ ప్రిన్సిపాల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్రావు. శ్రీ గ్లోబల్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నిన్న ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో ఈ స్కూల్ విద్యార్థి అయినటువంటి ఎండి సోహెల్ 569 మార్కులతోటి చింతకాని మరి బోనకొండ మండలాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్, యాజమాన్యం కానీ అందరూ ప్రతిరోజు ప్రతి క్షణం వాళ్ళకి మంచి వర్క్షీట్స్లు కానీ మంచి ఫలితాలు, పాత పేపర్లు వర్క్ చేయించడం, ఎక్కువగా వర్క్ చేపిస్తూ ప్రతిదానికి మాకు యాజమాన్యం కూడా టీచర్స్కి ఇక్కడ సహకరిస్తూ పిల్లల్లోకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు కూడా మేనేజ్మెంట్ మాతో ప్రతి విషయాన్ని చర్చించి మేము వాళ్ళకి ఎక్కువ సబ్జెక్ట్ అందించడానికి సహకరించినందుకు యాజమాన్యానికి ఒకసారి, ప్లస్ విద్యార్థులు కూడా మంచిగా మేము చేసే ప్రతి విషయాన్ని, చెప్పే విషయాన్ని మంచిగా పాటిస్తూ ఎవ్రీడే వర్క్ చేస్తూ మంచి ఫలితాన్ని సాధించినందుకు విద్యార్థులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకు సహకరించిన వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులకు, యాజమాన్యానికి, మా తోటి ఉపాధ్యాయులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. Hi to all, this is Pawan Kumar, Faculty of Physical Science, working since from the 3 academic years in the Sri Global High School. So it is a very good and great achievement for the achievement of the MD Sohail, securing of 569 out of 600 for the 2 mandals level first rank. And it is the key point for the success of this school is the supportive management and the dedicated teachers and the learning students is the key success for this wonderful achievement. And once again I congratulate to all the students, teachers and the management to support us. And in the future also we are getting the very great results will be behind, and it is a great future will be have it. Thank you for this opportunity. నా పేరు కే లక్ష్మయ్య అండి. నేను శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగలవంచ నందు తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. మా విద్యార్థులు ప్రభుత్వ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు వచ్చినందుకు గాను చాలా సంతోషిస్తున్నాము. అలాగే మా మేనేజ్మెంట్ వారి సహకారము, వాళ్ళ తల్లిదండ్రుల సహకారం అండ్ నాతోటి ఉపాధ్యాయులు మంచిగా బోధించడం వల్ల వాళ్ళు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఎండి సోహెల్ కానీ, అదేవిధంగా బంధం సాహితీ కానీ మండలంలో ఉత్తమ ఫలితాలు వచ్చి మంచి ర్యాంకులు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మేము అందరి ఉపాధ్యాయుల సహకారంతో మేము విజయం సాధించామని గర్వంగా చెప్పుకుంటున్నామండి. భవిష్యత్తులో కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తామని నమ్మకంతో ఉన్నాము, పనిచేస్తామని. శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచ స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను. నిన్న ప్రకటించినటువంటి 10 ఫలితాల్లో శ్రీ గ్లోబల్ హై స్కూల్ విజయ దొందుబి మోగించడానికి కారణం ఆ స్కూల్ విద్యార్థులు. అదేవిధంగా చింతకాని, బోనకల్ మండలాల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటూ, అదేవిధంగా వాళ్ళు చదువుకు కృషి చేసినటువంటి మేనేజ్మెంట్ వారు, తల్లిదండ్రులకు మరియు ఇంతగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. ఇంతటి విజయాన్ని సాధించినటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో రాబోయేటటువంటి ఫలితాల్లో కూడా మా స్కూల్ని ముందుంచుతామని మా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. My name is Murali Krishna. Since 2018, I have been working in Sri Global High School as English teacher. Here, I have been listening and following the instructions of the management to follow the best result to the children. As for our schedules, the morning study hour, evening study hour, weekend study hours, tests, all this make us to get mandal first rank and third rank. This is our aim and ambitions. So our motto, our aim to keep the knowledge where the knowledge is required, that is the place of Sri Global High School. Thank you. ఓకే, నా పేరు తన్నీర్ రామారావు. నేను శ్రీ గ్లోబల్ హై స్కూల్ ప్రిన్సిపల్ సార్ని. నేను ఇక్కడ 15 years నుంచి ఇక్కడ పనిచేస్తూ హిందీ సబ్జెక్ట్ని బోధిస్తున్నాను. నిరంతరం విద్యార్థుల మీద దృష్టి పెట్టి క్రమశిక్షణతో చదివించడంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించడం జరిగింది. 2 మండలాల్లో బోనకల్లు మరియు చింతకాని 2 మండలాల్లో టాపర్గా ఎండి సోహెల్ని ఎక్కువ మార్కులు అంటే 569 మార్కులు సాధించడం జరిగింది. అట్లానే మండలంలో 3rd ర్యాంక్ కూడా
బంధం సాహితీ సాధించడం జరిగింది. మరియు ఉపాధ్యాయుల కృషి అట్లానే మేనేజ్మెంట్ యొక్క ప్రోత్సాహంతో మరి అలానే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వెల్లంపల్లి చందన. నేను శ్రీ గ్లోబల్ హై స్కూల్లో నర్సరీ నుంచి చదువుతున్నాను. రీసెంట్గా వచ్చిన 10th రిజల్ట్స్లో నాకు 531 అవుట్ ఆఫ్ 600 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ రావడానికి నా వెనుక నా ఉపాధ్యాయుల సహకారం అలాగే నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. నేను ఈ స్కూల్లో చదువుతున్నందుకు చాలా గౌరవపడుతున్నాను. ఈ స్కూల్ మేనేజ్మెంట్కి అలాగే టీచర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. Good afternoon to everyone. My name is Sohail. I am from Sri Global High School. I secured 569 marks in my SSC board exam, and I got the mandal first in the both mandals, Chintakani and Bonakal mandalam. And I am very happy for that. All my teachers and my management had supported me in every aspect. So I dedicate all my achievement and my result to both my parents and my teachers, my management, who had supported to me in every situation. So I have to be thankful for everyone who had prayed for me and who had supported in my critical conditions. So I always wish for all them to got a great marks in the future. Thank you. My name is Amnaresh. I am studied at Sri Global High School. I got 545 marks out of 600. I am very happy. I really thankful to the teachers, and especially thanks to the correspondents Devagred sir and Vahini teacher. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మేము ఇంత విజయాన్ని సాధించడానికి కారణం ప్రతిరోజు ప్రతిసారి ఒక డే స్పెషల్గా తీసుకొని మా మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతిరోజు స్పెషల్ టెస్టులు పెట్టి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఇంత ఘన విజయం సాధించడానికి తోడ్పడారు. అండ్ ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ ఫర్ గివింగ్ a good school. Thanks. Good morning to all. My name is Vaishnavi. I am studying in Sri Global High School. I got 555 marks in 10th results, and I am very happy for that. And my parents supported me so much, and my teachers encouraged me for getting marks. And thank you. Good morning to all of you. My name is Saiti. I am from Mustipuntula. I am studying in Sri Global High School, Naguluvancha. I got 557 marks in board exam in 10th class results. I am very happy. Thanks for supporting me a lot. నా పేరు గ్రహిత. నేను 10th క్లాస్లో 535 వచ్చాయి. దీనికి నా టీచర్స్కి, మా పేరెంట్స్కి, నాకు సపోర్ట్ చేసిన స్టాఫ్ మెంబర్స్ అందరికీ, కరెస్పాండెంట్స్ వారికి అందరికీ థ్యాంక్స్. కాబట్టి విద్యతోనే జగతి వికసించు, దానికి విద్యకి చదివే తొలిమెట్టు అన్నట్టు ఒక నినాదంతో తను రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ విద్యారంగంలో అనేకమైన కష్టాలు ఎదుర్కొని తన యొక్క నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన యొక్క స్కూల్ని ఈరోజు జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగించేలా కృషి చేస్తున్నటువంటి దివాకర్ రెడ్డి గారు మరింత విజయాలు సాధించాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.